హలో నమస్తే ఎట్లున్నారు అందరూ నేనైతే మస్తు ఉన్నా ఈ రోజు ముచ్చట ఏందంటే బిగ్ బాస్ లో నిన్న ఎలిమినేషన్ జరిగిన సంగతి మనందరికీ తెలుసు కదా ఇక ఎలిమినేషన్ చూసినాక నాకేమనిపించిందంటే ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 8 చూడడం వేస్ట్ అనిపించింది నాకైతే ఏం ఎలిమినేషన్ అసలు అన్ఫెయిర్ అండ్ హౌస్ మేట్స్ కూడా అందరూ ముందు అనుకున్నారా ఏంటనేది నాకు అర్థం అవ్వలేదు అందరూ ఆదిత్య ఓంకి దండేసిర్రు సైలెంట్గా శేఖర్ భాషని సైడ్ చేసేసారు నాకేమనిపించిందంటే శేఖర్ భాష చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫైనల్ వరకు వస్తాడు ఆయన మాట్లాడే పాయింట్స్కి హౌస్లో ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతాడు అన్న ఉద్దేశంతోనే హౌస్ మేట్స్ అందరు అనుకొని ఈయన స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఈయన కాంపిటీషన్ ఇచ్చే కంటెస్టెంట్ అని అనుకునే కావాలనే శేఖర్ భాషని సైడ్ చేసారని అనిపించింది నాకైతే మీకేమనిపించిందో మీరు కూడా కమెంట్ పెట్టారు అండ్ వాళ్ళు ఒక్కొక్క చెప్పిన రీజన్స్ ఏంటంటే ఆదిత్య ఓం చాలా ఏదేదో హంటరు ఏవో కొన్ని వర్డ్స్ వాడారు వాడున్న ఎగ్జాక్ట్లీ ఏం వాడారు అనేది గుర్తులేదు సారీ అంటే వాళ్ళు నామినేట్ చేసిన పాయింట్స్ కూడా అవే కదా అంటే గేమ్ ఆడట్లేదు ఎక్కువ కనిపించట్లేదు అని నామినేషన్ చెప్పి ఆ రీజన్స్ చెప్పి నామినేట్ చేసారు మళ్ళీ అవే రీజన్స్ చెప్పి ఆదిత్య ఓం ఇంట్లో కంటిన్యూ అవ్వాలి అని అంటున్నారు ఈ రీజన్స్ ఎంతవరకు ఫెయిర్ అనేది మీరు జర నాకు కమెంట్లలో పెట్టుర్రి అలాగే శేఖర్ భాష వాళ్ళు నామినేట్ చేసిన దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు ఓకే అంటే కొంతవరకు ఓకే ఇప్పుడు ఆల్రెడీ శేఖర్ భాష ప్రిపేర్ అయ్యి హౌస్కి వచ్చిండు September 14th వాళ్ళ వైఫ్ డెలివరీ విషయం ఆయనకి తెలుసు అతను అన్ని మైండ్లో ప్రిపేర్ అయ్యే కదా ఆ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది బట్ ఈ రీజన్ని హైలైట్ చేసి శేఖర్ భాషని బయటికి పంపించడం అనేది నాకు అస్సలు నచ్చలేదు చాలా అన్ఫేర్ అనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు ఆ రీజన్స్ ఏవి కరెక్ట్ కాదు ఎవరు ఏ ఒక్క రీజన్ అయినా మీకు కరెక్ట్ అనిపిస్తే నాకు కింద కమెంట్లలో పెట్టారు ఇంకా అట్లనే శేఖర్ భాష బయటికి వచ్చాక కూడా ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి ఎలిమినేషన్ జరగలేదు నేను ఎలిమినేట్ అయినందుకు నేనేం బాధపడట్లేదు నేను హ్యాపీగా ఆ ఎలిమినేషన్ నేను తీసుకుంటున్నా అని చెప్పి చాలా స్పోర్టివ్గా మాట్లాడిండు చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అండ్ అట్లాగే శేఖర్ భాష మళ్ళీ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అని చాలామంది అనుకుంటున్నారు యాక్చువల్లీ నేను బయటికి వచ్చి ఆ బిగ్ బాస్ బస్ ఏదో ఒకటి ఇంటర్వ్యూ జరుగుతుంది కదా ఆ ఇంటర్వ్యూ ఒకటి బయటికి వచ్చేంత వరకు కూడా అసలు శేఖర్ భాష అంత ఈజీగా బయటికి రాడు ఎక్కడైనా సీక్రెట్ రూమ్లో ఉంచుతారు అట్లా అనుకున్నాను నేను అసలు ఆయన బయటికి వచ్చి ఆయన ఇంటర్వ్యూస్ బయటికి వచ్చేంత వరకు కూడా నిజంగా ఆయన ఎలిమినేట్ అవుతాడు బయటికి వస్తాడు అని అస్సలు అనుకోలేదు నేనే కాదు చాలామంది అనుకోలేదు అసలు అండ్ ఆయన బయటికి వచ్చాక కూడా దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు దట్స్ గుడ్ బట్ ఆయన మళ్ళీ రావాలి మళ్ళీ గేమ్ ఆడాలి అని చాలామంది అనుకుంటున్నారు అందులో నేను కూడా ఒకదాన్ని చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకైతే ఏం ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి ఏం నామినేషన్ రీజన్స్ చెప్తున్నారు అసలు పనికిరాని కంటెస్టెంట్స్ పనికిరాని చెత్త అంతా హౌస్లో పెట్టుకున్నారు ఎవరైతే మంచిగా ఆడేవాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళని బయటికి పంపించేస్తారు ఇది ఎంతవరకు ఫెయిరో నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా అట్లయితే నెక్స్ట్ వీక్ ఇంకా కొంచెం బాగా ఆడేవాళ్ళు సీత కావచ్చు విష్ణుప్రియ కావచ్చు అండ్ అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు ఈయన నెక్స్ట్ వీక్ వాళ్ళు బయటికి వచ్చేస్తారేమో అని అనిపిస్తుంది నాకు అసలు నిజంగా ఇది చాలా అంటే చాలా అన్ఫేర్ ఓకే శేఖర్ భాష స్పోర్టివ్గా తీసుకున్నాడు ఆయన్ని కొడుకుని చూసుకోవాలన్న ఆయన ఇదిలో ఆయన ఉన్నాడు దట్స్ ఫైన్ మీరేమనుకుంటున్నారు మీరు కూడా జర మాకు కమెంట్లలో పెట్టారు ఇంకా ఈ రోజు నామినేషన్ రీజన్స్ చూడాలి ఏం బక్వాస్ రీజన్స్ చెప్తారో చూద్దాం చలో బాయ్